హాయ్ ఎవ్రీవన్. నాకైతే చిన్న డౌట్ ఉంది. ఆ క్లారిఫికేషన్ కోసం ఈ షార్ట్ అనమాట. వందో వెయ్యో అబద్ధాలాడి ఒక పెళ్లి చెయ్యొచ్చు అంటారు కదా! దాంట్లో మాట నాకు డౌటు. మీలో ఎవరికైనా ఈ డౌట్ వస్తే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు అబద్ధాలాడి పెళ్లి చేసేస్తాం. అక్కడితో వాళ్ళ టాస్క్ కంప్లీట్ అయ్యి పక్కకెళ్ళిపోతారు. ఎవరైతే పెళ్లి చేసుకున్నారో వారు క్యారీ ఫార్వర్డ్ అవుతారు కదా! నేను బోత్ సైడ్స్ అబద్ధాలు ఆడే వాళ్ళ గురించి చెప్తున్నా. అబద్ధం అనేది ఆడేటప్పుడు రీజనబుల్‌గా ఉండాలి. తర్వాత క్యారీ ఫార్వర్డ్ అయ్యే వాళ్ళ లైఫ్‌కి అది ఇబ్బంది అవ్వద్దు. ఒకవేళ నువ్వు ఆడిన అబద్ధం అనేది వాళ్ళు నొచ్చుకునేటట్టు ఉంటే గనక చాలామందికి మనస్పర్ధలు ఇక్కడే స్టార్ట్ అయితాయి. చాలామంది విడిపోయిన సిట్యుయేషన్స్ కూడా మనం చూస్తూనే ఉంటాం. నేను చెప్పొచ్చేదేంటంటే రీజనబుల్‌గా అబద్ధం ఆడి పెళ్లి చేయండి. ఎవ్వరు నొచ్చుకోకూడదు. ఒకవేళ నువ్వు అబద్ధం ఆడావు, ఆ పర్టిక్యులర్ పర్సన్ ముందే ఉంటావు కదా! ఆమె చూసే, ఆయన చూసే చూపు ఉంటది చూసారా? ఆ చీప్ చూపు చూత్తేనే చచ్చిపోవచ్చనమాట. అలా ఉంటది. అంత ఛాన్స్ అవతల వాళ్ళకి ఎందుకివ్వాలి? ఇలాంటి డౌట్ మీకు కూడా ఉంటే గనక నాకు కామెంట్ చేయండి. అబద్ధం ఆడే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి.